ఆయన సరిపోద్ది అయితే కదా మేడం కొద్దిగా సైడ్ కొద్దిగా అటు సైడ్ సార్ రైట్ సైడ్ సార్ రైట్ సైడ్ బీజేపీ వారు కొంచెం వెనకొండండి గంగిరెడ్డి గారు వెనకొండండి కొంచెం వెనక్కోండి మేడం గారు ఓకే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలగోవింద్ గారిని వేదిక నిర్వహించాల్సిన కోరుతూ ఉన్నాం. పులగత సర్పంచ్ గారిని సభా వేదిక నిర్వహించాల్సిన కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. రోజు రామవరం రాయవరం రోడ్డు అనేది సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతవాసులకి చాలా దగ్గర మార్గంగా ఉండి ఇటు కాకినాడ రూరల్ నియోజకవర్గం, అనపర్తి, మండపేట 3 నియోజకవర్గాలకు సంబంధించి చాలా అత్యంత దగ్గరదారిగా ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది. దివంగత నాయకులు మూలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగా మొదలుపెట్టిన ఈ రోడ్డుని ఎప్పుడు మరి మూలారెడ్డి గారు కానీ నేను కానీ శాసనసభ్యులుగా ఉన్న కాలంలోనే దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అధికారంలో ఉండగా ఈ రోడ్డును పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా అసలు కనీసం ఒక పాదచారులు కూడా నడవలేని పరిస్థితికి ఈ రోడ్డును తీసుకురావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా నియోజకవర్గంలో ఈ రోడ్డుకే 1,50,00,000 మంజూరు చేయించుకోవడం జరిగింది మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. దాన్ని ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేశాం. ఇప్పటికే టెండర్స్ ప్రక్రియ పూర్తయింది. పని కూడా మంగళవారం నుంచి మొదలుపెట్టి ఒక నెల 15 రోజుల్లో పని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవాళ మౌలిక వసతులు సదుపాయాలు కల్పన చెయ్యాలి, రోడ్లు ఇతర కార్యక్రమాలు చేసి ప్రజలకి సుపరిపాలన అందించాలనే దిశగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అనపర్తి నియోజకవర్గంలో దుర్భరంగా మారిన రోడ్ల వ్యవస్థని, సాగునీటి వ్యవస్థని, మురుగునీటి వ్యవస్థని బాగుపరచాలి, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది.